బ్రేకింగ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఇరుక్కోవడంతో విమానం ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్గా ల్యాండ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. రైట్, ఇటీవల విమానాలకు సంబంధించి స్వల్ప ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొన్న ఒక విమానం టైరు ఊడిపోయింది. అంతకుముందు విమానంలో ఏసీ పని చేయలేదు. ఈరోజు ఒక పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కోవడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పక్షి ఇరుక్కోవడంతో ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించిందిగా అధికారులు చెప్తున్నారు. ఇక ఫ్లైట్ సంబంధించిన ఏవైతే ఫ్యాన్స్ ఉంటాయో ఆ రెక్కల్లో పక్షి చిక్కుకోవడంతోనే విమానాన్ని వెనక్కు మళ్లించినట్టుగా తెలుస్తుంది. ఆ టైంలో విమానంలో 103 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం విశాఖ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇక పక్షి ఇరుక్కోవడంతో మరలా విశాఖ ఎయిర్పోర్టుకే విమానం చేరుకుంది. ఇక టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెనువెంటనే విమానాన్ని తిరిగి విశాఖలో ల్యాండ్ చేశారు పైలట్. మొత్తంగా ఎటువంటి ఘటన జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఇరుక్కోవడంతో విమానం ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్గా ల్యాండ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమానానికి ఒక ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ప్రయాణికులను వేరే విమానంలో మరలా హైదరాబాద్కు పంపే ప్రయత్నం చేస్తున్నారా? ఆ విమానానికి సంబంధించి ఏం జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం మధ్యాహ్నం 2:20 నిమిషాలకు అయితే హైదరాబాద్ విశాఖపట్నం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాన్ లో పక్షి పోయినట్టు గుర్తించినటువంటి పైలట్ అయితే దాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం జరిగింది. ఆ ప్రయాణికులందరూ సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. తరచూ కూడా ఇటీవల కాలంలో పక్షుల వలన విమానాలకైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అందరూ సురక్షితంగా ఉండడంతో కూడా ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వేరే విమానంలో హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి అయితే ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.